నా పేరు పాలే జయరాం నాయక్, గోరంట్ల జెడ్పీటీసీగా పనిచేస్తున్నా. వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నా. ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికులందరికీ నా నమస్కారాలు. నిన్నటి రోజున ప్రకాష్ రెడ్డి అన్నగారు, మాజీ శాసనసభ్యులు రాప్తాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానికి మీరే సాక్ష్యం, పాత్రికులే సాక్ష్యం. ప్రకాష్ రెడ్డి గారు ఎవరిని కానీ కించపరిచి మాట్లాడా? సాక్ష్యం పాత్రికే. ఎంఎస్ రాజు గురించి మాట్లాడాడు. ఎంఎస్ రాజు తమ్ముడు అని మంచిగా మాట్లాడితే, ఈరోజు రాజు చరిత్ర నాకు తెలుసు. నేను కూడా సర్పంచ్ అయినాను, ఎంపీటీసీ అయినాను, ఇప్పుడు జెడ్పీటీసీగా ఉన్నాను. రాజు కూడా నాకు కూడా బాగా పరిచయమే. ఎలా పరిచయం సార్ అంటే, మీకు అందరికీ పాందర్తి రవీంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే, నేను రవీంద్రెడ్డి ఎమ్మెల్యే గారు మేము గెస్ట్ హౌస్ వస్తే అప్పట్లోనే రాజు గారు చెప్తాం, ఎందుకంటే మా సభ్యత ఉంది కాబట్టి. అప్పటికే రాజు గారు పాందర్తి రవీంద్రెడ్డి దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసుకునేవాడు, అన్నా నాకేమన్నా చూడన్నా అని చెప్పేసి. అప్పటి నుంచి ఆయన ఇప్పుడు దాకా చూస్తూ ఉన్నాం. రాజుగారు చరిత్ర నిన్న ప్రకాశం చెప్పిన మాటకి ఈరోజు తెల్లవారుజామున అనంతపూర్ టౌన్లో కానీ, ప్రతి టీ కొట్టులో కానీ ఒకటే చర్చ. తండ్రికి అన్నం పెట్టినోడు, ఇప్పుడు ప్రజెంట్ తండ్రికి కూడా అన్నం పెట్టినోడు, అన్నం పెట్టలే తండ్రికి అంట. వాళ్ళు ఎస్సీ ఎస్టీ మేమంతా ఒకటే. యాక్చువల్గా రెడ్డి సరే మేము అభిమానిస్తాం. మేము మాదిగోలు కావచ్చు, నేను సుగరోలు కావచ్చు. రాజుగారు చెప్పిన మాట పద్ధతి లేదు. రాజుగారు, నేను చెప్తున్నా, ఎంఎస్ రాజు కూడా మరి గెలిచారు. ఇంత ముందు ఎప్పుడన్నా పంచాయతీ వార్డు నంబర్ గెలిచినావా? నీ చరిత్ర ఉందా? నీ చరిత్ర ఉంటే రేపే రా, నడి రోడ్డున టోక్ల దగ్గరే బహిరంగ మాట్లాడదాం. నువ్వు వార్డు నంబర్ కానోడు ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయినావు అంటే 200 ఓట్లు దాచిపెట్టి ఎమ్మెల్యే అయినావు రాజు గారు, అది సత్యం. అలా గెలిచిన వాడివి ఈరోజు చెప్పులు అన్నావు. చెప్పు, నువ్వు మాదుకోడు, నువ్వు సుగాలోడు. చెప్పు నీకు ఉంది, చెప్పు నాకుంది. నువ్వు కొడతా అని చెప్పినావు, మేము కూడా ఆ మాట చెప్పగలము. కానీ మాకు సభ్య సంస్కారం ఉంది కాబట్టి ఆ మాట చెప్పాము. మేము చెప్పులు మాకు ఉన్నాయి, కొడతామని చెప్పము. ఎందుకు? మా జగన్మోహన్ గారు మాకు సభ్య సంస్కారం నేర్పించాడు కాబట్టి ఆ మాట చెప్పాము మేము. నువ్వు ఆ మాటకి క్షమాపణ చెప్పవో అని మనస్తత్వమే మేము వదిలేస్తాం. ఈసారి ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడ కానీ అన్యాయం చేయలే, అందరికి తెలిసినది. ఈరోజు పైటాల రవి గారు ఉన్నారు. పైటాల రవి హయాం నుంచి ఆయన పోటీ పడుతున్నాడు. పోటీలో గెలుపు ఓడుపు మామూలమేది. నువ్వు ఈరోజు గెలిచి అనవసరం మాట్లాడి తప్పది. మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎట్లా బతకాలా? నువ్వు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండయా స్వామి. నువ్వు చెప్పే భాష ప్రపంచమంతా నీకు థూ 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 అంటారు. చాలదా? అదే చాలు నీకు. ఇదే మాట చెప్తాం. ఈరోజు ఉమ్మడి జిల్లాలో మేము కూడా రాజకీయాలు చేశాం. నీ మాది మాట్లాడలేదు. మేము మాట్లాడదాం, కానీ మాకు సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడలేదు. తండ్రికి అన్నం పెట్టలే. నువ్వు ఎంపీటీసీ కాలే, సర్పంచ్ కాలే, జడ్పీటీసీ కాలే, వార్డు నంబర్ కాలే. ఏదో గోల్మాల్ చేసి ఎమ్మెల్యే ఈరోజు నువ్వు ఒక వ్యక్తిని విమర్శించినప్పుడు ఆలోచించి మాట్లాడు. నువ్వు ప్రజాప్రతినిధి, అసలు ఎమ్మెల్యేకి అన్ని ఫిట్. నేను పబ్లిక్ చెప్తున్నా, అన్ని ఫిట్. ఎందుకు తెలుసా? ఒకసారి మొన్న నేను ఆ పొద్దున రాలే, ఆ రోజు రాలే. నీ టైం బాగుందో నా టైం బాగుందో ఎంఎస్ రాజు ఆ రోజు రాలే. జడ్పీ హాల్లో వచ్చి
జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీసేయమని చెప్పి గ్లాడ్ చేశావు. నీ సంస్కారం ఉందా? సంస్కారం ఉందా నీకు? ఆ రోజు నీకు మాకు గ్లాడ్ కావాల్సిన విషయం ఆపద్దు. నీకు సంస్కారం లేదు, నీ సభ్యత్వం లేదు, తల్లి తండ్రి అన్నం పెట్టవు, నీ చేతి అందుకు తెలుసు. కానీ దేవుడు లాంటి మనిషి, తోపేరు ప్రకాష్ రెడ్డి దేవుడు లాంటి మనిషి, అలాంటి నువ్వు మాట చెప్పినావు. ఆ మాటే నీకు కథ అయిపోతుంది. ఇంకోసారి ఇట్లా మాట్లాడినావంటే నీకేం చేయాలో రాబో ఎలక్షన్లో నువ్వు ఓడిపోతావు, డిబేట్ రావు. ఈసారి ఏమో గోల్మాల్ చేసి గెలిచినావు, ఇంకోసారి మాట మాట్లాడదని చెప్పేసి నీకు మేము హెచ్చరిస్తున్నాం.